సాధారణంగా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత గెలిచే పార్టీ వైపు ఏదైతే మిగతా ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, లేదంటే ప్రతిపక్షంలో ప్రభుత్వంలో కావచ్చు, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యేలు ప్రతిపక్షంలోకి దూకడం అనేది చాలా కామన్గా చూస్తూ ఉంటాం. కానీ గోడ మీద పిల్లులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓన్లీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు వీళ్ళే కాకుండా సోషల్ మీడియాలో మేధావులు అంటూ చెప్పుకునేటువంటి వాళ్ళు కావచ్చు, కొంతమంది జర్నలిస్టులు అని చెప్పుకునే వాళ్ళు కావచ్చు, లేదా కొంతమంది కులానికి సంబంధించి సామాజిక వర్గానికి సంబంధించిన కొంతమంది పెద్దలు అనుకునే వాళ్ళు కావచ్చు, లేదా సోషల్ సంబంధించి కొన్ని ఛానల్స్ కూడా వాళ్ళ యొక్క తీరు మారుతూ ఉంటుంది. అయితే ఆ తీరు మారుతున్నప్పుడే మనకు అర్థమైపోతుంది ఖచ్చితంగా నెక్స్ట్ ఎవరు గవర్నమెంట్లోకి రాబోతున్నారు అనేది. అయితే ప్రస్తుతం ఏపీలో కూడా అదే పరిస్థితి నెలకొంది. అయితే ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్యేలుగా మంత్రులుగా చేసినటువంటి వాళ్ళు కావచ్చు, కొంతమంది సోషల్ సంబంధించిన వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు స్వరం మార్చి వాళ్ళు సేఫ్ సైడ్లోకి వెళ్ళిపోతున్నారా అనే క్వశ్చన్ మార్క్స్ మాత్రం పడుతున్నాయి. లేదా దీని మీద మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి అనుకుందాం. మేడం నమస్తే. నమస్తే మా. మామూలుగా చూస్తే ఎమ్మెల్యేలు కావచ్చు, లేదంటే ముడుకు వాళ్ళ పార్టీ కోల్పోతుందంటే ఇంకో పార్టీలోకి జంప్ అయ్యే ఎమ్మెల్యేలను చూస్తుంటాం. కానీ ప్రత్యేకంగా ఇప్పుడు వచ్చేసరికి కొన్ని ఛానల్స్ మారిపోతూ వస్తున్నాయి. కొంతమంది జర్నలిస్టులు అని చెప్పుకునే వాళ్ళు వాళ్ళ స్వరం కూడా మారిపోయింది. కొంతమంది అయితే డైరెక్ట్గా మేధావులు అనుకుని చెప్పుకునేటువంటి ఒక వాళ్ళ స్వరం కూడా ఖచ్చితంగా ఇప్పుడు కూటమి వైపు వెళ్ళిపోతుంది. ఇలా చూసుకుంటే కొంతమంది కుల పెద్దలు అనుకునే వాళ్ళు కూడా అంతకుముందు లేదు ఖచ్చితంగా ఇన్ని సీట్లు ఉంటేనే నువ్వు వాళ్ళతో పొత్తు కుదుర్చుకునే వాళ్ళు కూడా లేదు కూటమి వైపు చాలా మంచి ఫలితాలు రాబోతున్నాయని చెప్పేసి అంటున్నారు. అయితే ముందుగానే ఫలితాలు ఎక్స్పెక్ట్ చేసి వీళ్ళందరూ కూడా సేఫ్ సైడ్లోకి వెళ్తున్నారా, సేఫ్ రూమ్లోకి వెళ్ళిపోతున్నారు అనుకోవచ్చా, సేఫ్ గేమ్ ఆడుతున్నారు అనుకోవచ్చా? తప్పకుండానండి. ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన గోపీలు ఎవరైతే ఉన్నారో అంటే గోడ మీద పిల్లులు, మీరు గత ఎస్పెషల్లీ ఇటీవల కాలంలో మరి ఫస్ట్ 4 ఏళ్ళు వదిలేస్తే ఈ ఏడాది 6 నెలల మధ్య కాలంలో మరి మీకు ఈ సోషల్ మీడియాలో కొంతమంది పుట్టగొడుగుల్లో వచ్చేసారు. యూట్యూబ్లు లేకపోతే అదే సొంత ఛానల్స్ పెట్టేసుకుని ఇండిపెండెంట్ జర్నలిస్టులు అని లేకపోతే మేధావులు అని వచ్చారు. కరెక్ట్. వాళ్ళందరూ కూడా ఏకపక్షంగా అసలు ఇంకా జగన్మోహన్ రెడ్డి ఏం చేసిన అద్భుతం అని అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి అయితే వాళ్ళు ఎంత విశదీకరించారంటే ఒక్కొక్కళ్ళు వాళ్ళు అంటే నిన్నటి వరకు తిట్టిన పెద్ద మనుషులు ఎవరైతే ఉంటారంటే ఇలాంటి చట్టాలు వస్తే ఇవి కరెక్ట్ కాదు అని చెప్పేవాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి తెస్తున్న చట్టం చాలా మంచిది. ఎందుకంటే ఈ మాట్లాడిన వాళ్ళకి సగం మందికి ఆంధ్రాలో ఏమి సంబంధం లేదు. చూస్తే మనం వాళ్ళకేముంది, వాళ్ళకి ఆస్తి ఏమీ లేదు, వాళ్ళ ఆస్తి పోదు కదా. అందుకని పాస్బుక్ మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంటే తప్పేంటి అని ప్రశ్నించిన ప్రొఫెసర్లు ఉన్నారు మనకి. సో అంటే నా దాకా వస్తే కానీ నాకు ఆ నొప్పి తెలియదు కదండి. ఆయనదేం పోయింది, మాట్లాడాడు. అలాగే మీరు చెప్పిన ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన వాళ్ళు 3-4. ఎవరయ్యా అంటే తమ్మారెడ్డి భరద్వాజ్ గారు. ఆయన చాలా అసలు ఆయన మీద మొన్నటి వరకు కూడా అందరికీ చాలా ఒక మంచి అభిప్రాయం ఉండేది. ఈయన కరెక్ట్ మాట్లాడతాడు, ఈయన ఎవరి వైపు వెళ్ళడు అని. అలాంటి పెద్ద మనిషి సడన్గా ఒక 6 నెలలు ఈ మధ్యకాలంలో మీరు చూస్తే వైసీపీకి అనుకూలంగా మాట్లాడారు. అయితే ఆఫ్ లేట్ అంటే ఎలక్షన్ కొద్దిగా ముందు ఎలక్షన్ అయ్యాక ఆయన గొంతు పూర్తిగా మారిపోతుంది. ఇప్పుడు ఆయన కూటమి వైపు మాట్లాడుతున్నారు మీరు అబ్జర్వ్ చేస్తే. ఇంకో విషయం ఆయన ఏమన్నారంటే ఇవాళ అనుకుంటా నిన్నను చూశాను నేను, పవన్ కళ్యాణ్ సీఎం అని క్వశ్చన్ మార్క్. మరి ఆయన చెప్పారో లేదో నాకు అర్థం కాలేదు. అంటే మీకు గుర్తుండుంటే అసలు ఈ కూటమి వచ్చినప్పుడు ఏర్పడినప్పుడు ఆ కూటమిని ఎలా చీల్చాలి అని ఇదే వైసీపీ, ఇదే పెద్దలు, ఇదే సోషల్ మీడియా చాలా ట్రై చేసింది. ఇప్పుడు మళ్ళా కూటమి నెగ్గేస్తుంది అని అర్థమయ్యాక వీళ్ళ మధ్య ఎలా చిచ్చు పెట్టాలి అంటే చంద్రబాబు నాయుడు మధ్య, పవన్ కళ్యాణ్ మధ్య ఇప్పుడు ఈ తొందరపాటు వీళ్ళలో కనిపిస్తుంది. మరోపక్క రేపొద్దున ఈ ముద్రలోంచి బయటపడాలి, వైసీపీ కండువా నుంచి తీసేసి కొంచెం పచ్చ కండువా వైపు రావాలా. ఈ హడావిడిలో వీళ్ళందరూ కూడా స్వరాలు మార్చేశారు. ఆ స్వరాలు మార్చడమే కాకుండా వీళ్ళు అనాలిసిస్లు ఇచ్చేస్తున్నారు. అంటే ఇది దేనికి సంకేతం అండి? కూటమి వస్తుంది ఖచ్చితంగా అనేది ప్రతి ఒక్కళ్ళకి అర్థమైందని మనకు తెలుస్తోంది. అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఐపాక్ దగ్గరికి వెళ్ళిన తర్వాత
జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఏంటంటే ఒక ప్రముఖ మీడియా ఛానల్కి వై నాట్ 175 అన్నప్పుడు ఆ ప్రముఖ జర్నలిస్ట్ కూడా అడుగుతారనమాట, ఎందుకని హిందూపురం కావచ్చు, పిఠాపురం కావచ్చు, కుప్పం కావచ్చు, మంగళగిరి కావచ్చు, వీటిల్లో కూడా ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా వై నాట్ అన్న వ్యక్తి మరి ఎందుకని ఐపాక్ దగ్గరకు వచ్చి 151 పైగా వస్తాయి అన్నట్టు అన్నాడు. అంటే 175 అప్పుడు చెప్పలేదు. దాని తర్వాత మళ్ళీ 130 ఫిగర్స్ వచ్చాయి, చాలా వచ్చాయి. అంటే ఖచ్చితంగా వీళ్ళందరినీ కూడా ఒక భ్రమలో ఉంచడానికి మాత్రమే జగన్ ఈ కామెంట్స్ చేశారనుకోవచ్చా? ఖచ్చితంగా అందుకే చేశారండి. ఎందుకంటే మీకు గుర్తుంటే ఎలక్షన్ అయిన రోజు సాయంకాలం సజ్జల రామకృష్ణారెడ్డి గారు 130 వస్తాయి మాకు, 125 నుంచి 130 వస్తాయని స్టేట్మెంట్ ఇచ్చారు. నెక్స్ట్ డే అది కూడా చెప్పలేదు, ఆయన మాట మార్చేశాడు. చంద్రబాబు నాయుడు గారు మా మీద నెగిటివ్ ప్రచారం చేశారంటూ మొదలుపెట్టాడు. సరే, నువ్వు సంక్షేమ పథకాలు ఇస్తే నెగిటివ్ ప్రచారం ఎందుకు పనిచేస్తుంది? ప్రజలకు నచ్చితే నీ నెగిటివ్ ప్రచారం చేస్తే ప్రతిపక్ష నాయకుడు పనిచేయదు కదండి. అయితే ఇక్కడ మీరు చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి ఐపాక్ వాళ్ళతో అదే మాట్లాడాడు ఆ రోజు. ముందు ప్రశాంత్ కిషోర్ కౌంటర్ ఇవ్వడం ఆయన ఫస్ట్ లక్ష్యం. మీకు అర్థమైందా? ప్రశాంత్ కిషోరు మీకు 55 సీట్లు కూడా రావు అన్నాడు కాబట్టి ఆయన తట్టుకోలేడు. ఆయన ఎవడైనా ఏదైనా అంటే ఆయన భరించలేడు అనమాట. అంతవరకు ఐపాక్ ఆ సభకి రాడు అనుకున్న పెద్ద మనిషి ముందు రోజు వరకు షెడ్యూల్ లేదు. సడన్గా ఆ షెడ్యూల్ మార్చేసుకుని ఆ రోజు వచ్చేసి 151 పైన వస్తాయి అని చెప్పారు మీరు చెప్పినట్టుగా. అంతకుముందు ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో 4 గురించి అడిగినప్పుడు వై నాట్ అన్నాడు. సో ఈ 4 మర్చిపోయాడు ఆయన, మొత్తం లేకపోతే 24 మర్చిపోయాడు 151 పైన అన్నప్పుడు. 24 సీట్లు మర్చిపోయినట్టే కదా. ఆ 24లో ఖచ్చితంగా ఈ 4 ఉన్నట్టే. మీరు చెప్పిన హిందూపూర్ కావచ్చు, మంగళగిరి కావచ్చు, పిఠాపురం కావచ్చు, కుప్పం కావచ్చు. అంటే మనిషి మాట ఎప్పుడు తొట్టుపడుతుందంటేనండి, మాట ఎప్పుడు మారుతుందంటే మనలో నమ్మకం సడిలినప్పుడు, మనలో ఖచ్చితంగా నేను చేస్తాను లేదా నేను గెలుస్తాను అన్న నమ్మకం పోయినప్పుడే మనిషి అట్లా తొట్టుపడతాడు. ఆయన మాట తొట్టుపడింది, మనిషి తొట్టుపడ్డాడు. సో పార్టీ కూడా అదే జరుగుతుంది. రేపొద్దున్న పార్టీ ఉండదు నన్ను అడిగితే. ఇంకొక 5 ఏళ్ళు కాదు కదా, ఇంకో ఏడాది తర్వాత కూడా వైసీపీ మనకు కనిపించదు. బికాజ్ ఒక పార్టీకి ఒక దశ కాలం అండి, ఒక పార్టీ మనుగడ కొనసాగుతుందా లేదా అని చెప్పటానికి. సాధారణంగా ఇప్పుడు మనం ఇక్కడ తెలంగాణలో మనం టీఆర్ఎస్ తీసుకుంటే, టీఆర్ఎస్ అని ఉంది, చక్కటి పార్టీని తీసుకెళ్ళి బీఆర్ఎస్ చేసుకున్నాడు ఏడాది క్రితం, ఏడాది అయినట్టుంది. సో 9 ఏళ్లకే పార్టీని పతనం అయిపోయింది. సో ఆయన చేజేతిలో చేసుకున్నాడు అది. బట్ ఇక్కడ ఏం జరిగింది, వేరాస్ ఇక్కడ 5 ఏళ్లకే మీకు అసలు వైసీపీ మీద ఇంత నెగిటివ్ వచ్చింది. ఎక్కడ సాధారణంగా ఏ రాష్ట్రంలో కానీ ఏ పార్టీలో కానీ ఇది జరగదు. ఇది జరిగింది అంటే ఖచ్చితంగా ఈ పార్టీ ఓడిపోతుంది అన్నదానికి అది సంకేతం. ప్రజల్లో ఒక నెగిటివిటీ ఎప్పుడైతే వచ్చిందో, మాకు వాళ్ళల్లో ఒక అభద్రతా భావం ఎప్పుడైతే వచ్చిందో ఖచ్చితంగా ఆ పార్టీ ఓడిపోయింది, ఆ పార్టీ పని అయిపోయిందని అర్థం. అయితే ఇక్కడ మనం చూస్తే ఖచ్చితంగా 2019లో చూసుకుంటే దగ్గర 175 సీట్లకు గాను 151 సీట్లు కైవసం చేసుకున్నటువంటి ఒక వైఎస్ఆర్సీపీ ఎంతో స్ట్రాంగ్గా నిలబడాలి. వాస్తవం చెప్పాలంటే ఇక్కడ టీఆర్ఎస్ కూడా అన్ని సీట్లు అంటే దగ్గర ఓన్లీ 25 సీట్స్ మాత్రం మనకి ఎమ్మెల్యే సీట్స్లో కోల్పోయింది ఇక్కడ. కానీ ఇక్కడ చూస్తే తెలంగాణలో అట్లా కాదు. కానీ 151 సీట్స్ వచ్చినటువంటి ఒక పార్టీ కనీసం 10 ఏళ్ళని సరే ఒక గవర్నమెంట్లో ఉండొచ్చు అనేటువంటి ఒక భావం అయితే అందరిలో ఉంటుంది. అయితే ఇక్కడ ఎందుకని కనీసం ఒక 3 సంవత్సరాలని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ కరోనాకు సంబంధించిన చూసుకుంటే ఆ 2 ఏళ్ళు పక్క తీసి పెట్టాలి. ఎందుకంటే ఎవరి దగ్గర ఏం లేదు కాబట్టి, ఎక్కడ ఏం జరగలేదు కాబట్టి 2 ఇయర్స్ తీసి పక్కన పెడితే 3 సంవత్సరాల్లోనే ఇంత వ్యతిరేకత కనిపించింది అంటే అభివృద్ధి శూన్యం అని చెప్పేసి అనుకోవచ్చా? దానివల్లే వీళ్ళు ఇప్పుడు ఇంటికి పంపించేస్తున్నారు అనుకోవచ్చా ప్రజలు? అంతే కదండి. ఇప్పుడు వాసి కంటే రాసి ముఖ్యం అంటారు. ఇక్కడ రాసి ముఖ్యం కాదు. ఇక్కడ వీళ్ళు ఏమీ చేయలేదు కాబట్టి, వీళ్ళు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేదు, ఒక్క పరిశ్రమ తీసుకురాలేదు, జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, ఉద్యోగ భద్రత కల్పించలేదు. ప్రభుత్వ ఉద్యోగుల్లో వాళ్ళలో ఒక నెగిటివ్ ఇది వచ్చేసింది వాళ్ళకంటే అసలు ప్రభుత్వం అంటేనే వాళ్ళు ఎలాగరా ఈ ప్రభుత్వాన్ని పంపించాలన్న స్టేజ్కి వచ్చారు వాళ్ళు. ఈ రకంగా అన్ని అననుకూలాలే, అనుకూలత ఎక్కడా లేదు వైసీపీకి. అది చేజేతిలో చేసుకున్నదే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి దృష్టిలో ఒక ప్రభుత్వాన్ని నడపడం అంటే ఎప్పుడైతే నేను అన్న అహం ఉందో, అహం మనిషిని తినేస్తుందండి. అహంతో మనిషి బతకలేడు. మనం అని అనుకున్నప్పుడే మనిషి ఎదుగుతాడు, ప్లస్ ప్రజలకు ఏమైనా చేస్తాడు. ఇక్కడ అసలు జగన్మోహన్ రెడ్డి డిక్షనరీలో మనం అనే పదం లేదు, మన అనే పదం లేదు. మీరు ఎప్పుడు చూసినా కూడా నేను అనే అంటాడు ఆయన.
ఇది జగన్ చేశాడు, నేను చేస్తాను, నేను ముఖ్యమంత్రిని అవుతాను, నా ప్రభుత్వం, మా ప్రభుత్వం అని అండ ఆయన. సో ఆయన పతనానికి ఇవన్నీ కూడా కారణాలండి. ఇప్పుడు మనిషి నాలుగు మించి మాట్లాడటం కాదు, ఏదైనా సరే మన మనసు గుండె లోతుల్లోంచి రావాలంటారు. అదే ఆయనకి లేదు. ఆయన అవకాశవాది అంతే. ఆయన అవకాశవాద రాజకీయాలు మాత్రమే చేస్తాడు ఆయన. అందుకని ఖచ్చితంగా ఇది అసలు జగన్మోహన్ రెడ్డికి ఒక పతనావస్థ. తర్వాత మీరు చెప్పినట్టు సోషల్ మీడియా అనేది వీళ్ళందరూ కూడా ప్యాకేజీలు తీసుకుని ఈరోజు జగన్మోహన్ రెడ్డి వైపు మాట్లాడుతున్నారు. అది ప్రొఫెసర్ నాగేశ్వర్ కావచ్చు, లేకపోతే తమ్మారెడ్డి భరద్వాజ్ కావచ్చు, లేకపోతే జర్నలిస్ట్ సాయి కావచ్చు. ఈ మధ్యన ఒక ఆవిడ కొత్తగా ఇంకొక ఆవిడ కూడా వచ్చింది. ఆవిడ అసలు మాట్లాడేస్తోంది ఇష్టానికి. ఆవిడకి ఏదో అన్నీ ఆవిడ పక్క నుండి చూసినట్టు. ఇప్పుడు జర్నలిజంలో ఉండి మాట్లాడటం వేరు, వీళ్ళందరూ కొత్తగా వచ్చేసి అక్కడ పక్కనే ఉండి వాళ్ళు లేకపోతే జగన్మోహన్ రెడ్డితో ఉన్నట్టు, లేకపోతే జరుగుతున్న ఇన్సిడెంట్స్ వీళ్ళకి ఏదో తెలుసున్నట్టు మాట్లాడుతున్నారు. అది పద్ధతి కాదు కదా. ఇప్పుడు జర్నలిస్టు ఎనాలిసిస్ వేరు, మనం డబ్బులు తీసుకుని ప్యాకేజ్ అనాలిసిస్లు వేరు. ఆ రకంగా చూసుకుంటే అసలు ప్రొఫెసర్ నాగేశ్వర మీద ఒకప్పుడు అందరికీ గౌరవం ఉండేది. ఎప్పుడైతే ఆయన ఒక పక్కకి వాలిపోయాడో అలా చూసుకుంటే తెలకపల్లి రవి గారు కూడా ఇష్టానికి మాట్లాడుతున్నాడు. అసలు తెలకపల్లి రవి అంటే ఫస్ట్ నుంచి వీళ్ళందరూ ఆ పక్కే అనుకోండి, ఆ తాను ముక్కలే ఇవన్నీ కూడా, కొత్తగా వచ్చింది ఏమీ లేదు. అంటే గౌరవం కోల్పోతున్నాం మనం. ఇష్టం వేరు, అభిష్టం వేరు, అంతే కదండి. ఇప్పుడు నాకు నచ్చింది కదా అని నేను ఏకపక్షంగా మాట్లాడకూడదు. ఏదైనా ఒకటి విశ్లేషణ చేసేటప్పుడు మనం మంచి చెడు రెండూ చెప్తేనే అది విశ్లేషణ అవుతుంది. ఏకపక్షంగా చెప్పినప్పుడు అది నా అభివ్యక్తీకరణ అవుతుంది అంతే. అంటే నా అభిప్రాయం అది అంతవరకే. సో ఇక్కడ అభిప్రాయాలు కాదు కావాల్సింది, విశ్లేషణ అనేది రెండు పక్కలా కొనసాగాలి. సో వీళ్ళలో అది లేదు. కాబట్టి వీళ్ళందరూ కూడా రేపొద్దున్న మళ్ళా తెలుగుదేశంలో అంటే చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ ముఖ్యమంత్రి అయిపోతే 9వ తారీఖున మళ్ళీ ఈయన దగ్గర ఏమైనా బెనిఫిట్స్ పొందాలని చూస్తారేమో మనకు తెలియదు. కాకపోతే ఏంటంటే ఈసారి చంద్రబాబు నాయుడు గారు ఇదివరకుట్లాగా అందరినీ క్షమించేసి పర్వాలేదులే అనుకోవడానికి లేదు. ఎందుకంటే అటువైపు ఉన్నది ప్రత్యర్థులు. మనకి ప్రత్యర్థులతోటి మనం ఆ రకంగానే ఉండాలి. మనం చాణుక్య నీతిని ఇక్కడ పాటించి తీరాలి. ఇప్పుడు కూడా చాణుక్యుడు నందరాజ్యాన్ని కాపాడడం కోసం ఏం చేయాలని ఆలోచిస్తూ ఒక భోజనం చేయడానికి ఒక ఇంటికి వస్తాడనమాట. వస్తూ అతను గబుక్కుని ఇట్లా చేయి పెడతాడు అన్నంలో. రాత్రి ఒక ఆవిడ అన్నం పెడుతుంది ఒక ఇంటికి వెళ్తే, ఆ చేయి కాలుతుంది. ఆవిడ నవ్వుతుంది పక్కన. ఎందుకమ్మా నవ్వుతున్నావంటే, అసలు ఎవడైనా అన్నం అలా తింటాడా, వేడివేడి అన్నంలో చేయి పెడతాడా, ఒక పక్క నుంచి తీసుకుని తినాలి అంటుందన్నమాట. అంటే అప్పుడు అతను ఆలోచన, అయ్యో అవును కదా, ఇదేంటి నేను ఇలా చేశాను, చాణక్యుడు అంతటి వాడు అనుకుంటాడు. సో మనం ఏదైనా గెలవాలన్నా, లేదు ఏదైనా పట్టు సాధించాలన్నా మనం ఫస్ట్ ఆ ప్రారంభం అనేది కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు భోజనం చేసేటప్పుడు కూడా మనం ఫస్ట్ పప్పు కలుపుకుంటాం, తర్వాత కూర కలుపుకుంటాం, ఒక పద్ధతి ఉంటుంది. అన్నం కూడా మనం కొంచెం ముందుకు తీసుకుని కలుపుకుంటాం. సో ఆ విధానం ప్రతిదానికి కూడా ఆ విధానం తెలుసుకోవాలండి. అన్నం తినేయడం అంటే ఏదో గబగబా తినేసామా వెళ్ళిపోయామా అని కాదు. అలాగే ఒక పని చేస్తున్నామంటే ఒక పద్ధతిగా చేయాలి. సో చంద్రబాబు నాయుడు గారు కనుక ముఖ్యమంత్రి అయ్యి 9వ తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తే తర్వాత ఇప్పుడు ఆయన ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి మీద కక్ష సాధింపు చర్యలు అంటలేదు మనం. అలాగని వాళ్ళని క్షమించి వదిలేయకూడదు, అంతవరకే. అది ఏ రకంగా ఇప్పుడు అంటారు కదా, చట్టం తన పని తాను చేసుకెళ్తుందని, ఆ రకంగా వదిలేసేయాలి తప్ప ఎవరిని కూడా క్షమించకూడదు. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టమన్నారు. కాబట్టి ఇవాళ వీళ్ళు మారిపోయి ఏదో తెలుగుదేశం వచ్చేస్తుంది కాబట్టి అటువైపు మాట్లాడేస్తున్నారని వీళ్ళని మనవాళ్ళు అని అనుకోవటానికి లేదు. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా ఈ ఇప్పటిదాకా పేటిఎం బ్యాచ్ ఎవరైతే ఉన్నారో, ఈ గోపీలు ఎవరైతే ఉన్నారో, గోడ మీద పిల్లలు, జూన్ 4 తర్వాత ఎలాంటి డెసిషన్ తీసుకుంటున్నారు. అయితే వీళ్ళకి సంబంధించి మాత్రం కూటమికి ఒకవేళ గెలిస్తే ఖచ్చితంగా వీళ్ళ కర్మ ఫలితాలకు మాత్రం సరైనటువంటి ఒక శిక్ష అయితే ఉంటుందని చెప్పి అయితే అంటున్నారు. చూద్దాం ఏం జరగబోతుంది జూన్ 4. నమస్తే.